మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మీరు ఎంత టైం ఇస్తారు సార్? నేను డీల్ చేసే పేషెంట్స్ అందరూ నా పేషెంట్స్ అందరూ కూడా అబౌవ్ 60-70, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ రీప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ జీరియాట్రిక్ పేషెంట్స్. ఐఎమ్ సో లక్కీ. ఒక 20 ఏళ్ల క్రితం చేసిన వాళ్ళు కూడా ఏదో ఊరికే మాట్లాడడానికి వచ్చి వెళ్తూ ఉంటారు. సో దే జస్ట్ వాంట్ టు కమ్, కబుర్లు చెప్పి విషయమేం లేదు, జస్ట్ చూసి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది అదృష్టమే అనుకుంటాం, అదేంటి భగవంతుడు ఇచ్చిన గిఫ్టే తప్పితే. మీరు ఎంతసేపు మాట్లాడారన్న దానికన్నా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ బాధలో ఉన్న పాయింట్ని మీరు ఎప్పుడు క్యాచ్ చేశారన్నది ఇంపార్టెంట్. మీరు నేను కూర్చొని గంట సేపు మాట్లాడుకొని ఆ సబ్జెక్ట్లో విషయం లేదనుకోండి, దేర్ ఇస్ నో పాయింట్. అందుకని ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది ఒక పేషెంట్ నడుచుకుంటూ వస్తున్నప్పుడే వాళ్ళు ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం రిలేటెడ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇఫ్ యు నో వాట్ యు వాంట్ టు ఆస్క్ అండ్ ద పేషెంట్ ఆల్సో ఫీల్స్ ఎస్ ఇదే నా ప్రాబ్లం, ఐస్ విల్ సీ వాట్ బ్రెయిన్ వాంట్ టు సీ అన్నట్టు. వెరీ వెల్ సెడ్ సార్. అలా చూసినప్పుడు టైంతో పని ఏముంది.